భారత్ మాతాకి జై. గత 100 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రదాడికి, మొన్న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరు పైన మన ఇండియన్ ఆర్మీ उनके घर में घुस के पाकिस्तानियों के घर में घुस के అక్కడ వాళ్ళని అటాక్ చేసి వచ్చారు మన ఇండియన్ ఆర్మీ. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ, జై హింద్. ఎంత ప్రిసైజ్ గా, ఎంత ఆలోచించి, ఎంత ప్లాన్డ్ గా పాకిస్తాన్ లోపల ఎక్కడైతే 9 స్థలాలలో ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ఉదయం 2:30 గంటలకు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అక్కడికి వెళ్లి పాకిస్తాన్ లోకి వెళ్లి మరి అక్కడ ఉన్న 9 ఉగ్ర స్థలాలను హతమార్చి వచ్చారు. సివిలియన్స్ ఉన్న స్థలాలలో కాకుండా కేవలం ఎక్కడైతే టెర్రరిస్టులు నివసిస్తున్నారో ఆ స్థలాలలో అటాక్ చేసి వచ్చారు మన ఇండియన్ ఆర్మీ. ఒకవేళ అది మనం చేసిన ప్రతిచర్యకి వాళ్ళు ఏదన్నా రిటర్న్ చేస్తే దానికి రిటాలియేషన్ తో రెడీగా ఉన్నారు మన ఇండియన్ ఆర్మీ. ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టుగా ఇండియన్ ఆర్మీ ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే భారతదేశం వైపు ఎవరన్నా కన్ను చూస్తే ఊరుకునేది లేదు అని రెడీగా ఈ రోజు మన ఇండియన్ ఆర్మీ ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కేవలం చేయాల్సింది నమ్మకం తోటి, మన ఇండియన్ ఆర్మీ పైన, నరేంద్ర మోదీ గారి పైన నమ్మకం తోటి ప్రశాంతంగా ఉండడం మాత్రమే. కొంతమంది అనుకుంటారు వారైపోతుంది కదా హడావిడి పడుకుంటూ ఏదో షాపింగ్కి వెళ్ళి కిరాణా కొట్లలో నుంచి మొత్తం అన్ని సామాన్లు తెచ్చుకోవాలి, ఏమైపోతుందో అని భయపడుతున్నారు. ఏమీ కాదు. మన భారతదేశం వెంబడి మన ఇండియన్ ఆర్మీ ఉంది, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూల్ గా, చిల్ గా ఉందాము. మన రొటీన్ ని అలాగే ఫాలో అవుతూ వెళ్దాము. ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు వంట చేసుకోండి, జాబ్స్ కి వెళ్లే వాళ్ళు జాబ్ కి వెళ్ళండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేయండి. కేవలం ఎల్లప్పుడూ జై హింద్, భారత్ మాతాకి జై అని అంటూ ప్రధానమంత్రి గారిని అలాగే మన ఇండియన్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉందాం. ఇప్పటికైనా సరే ఎవరైనా మన భారతదేశంలో పాకిస్తాన్ సపోర్టర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు అని అంటే ఇప్పటికీ కూడా సమయం ఆసన్నమైంది. మీరు తట్టా బుట్టా కట్టుకొని భారతదేశం వదిలిపెట్టి మీకు ఇష్టమైన పాకిస్తాన్ కి వెళ్ళిపోవచ్చు.